నమస్తే అండి. ఈ టీఎస్‌హెచ్ వాల్యూ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాల్యూ 5 అబోవ్ రాగానే వెంటనే ఫిజిషియన్స్ గానీ, ఎండోక్రైనాలజిస్ట్ ఎవరైనా గానీ థైరాయిడ్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారు. సో, థైరాయిడ్ సప్లిమెంటేషన్ ఈ లెవెల్‌కి అంటే టీఎస్‌హెచ్ బిట్వీన్ 5-10కి అసలవసరం లేదండి. అన్‌లెస్ సింప్టమ్స్ ఏం లేకపోతే. అంటే హైపోథైరాయిడిజం సింప్టమ్స్ ఏం లేకపోతే. హైపోథైరాయిడిజం సింప్టమ్స్ అంటే వెయిట్ గెయిన్ అవ్వడం అంటే 5, 6 కేజీస్ వెయిట్ గెయిన్ అవ్వడం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ టు 1 ఇయర్, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, హెయిర్ ఫాల్ రావడము, స్కిన్ ఎక్సెస్‌గా డ్రైగా ఉండడము, మూడ్ స్వింగ్స్ ఉండడము, స్లీప్ డిస్టర్బెన్సెస్, ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్. సో, ఇవి ఏం లేకుండా ఉండి టీఎస్‌హెచ్ 5-10 అంటే దాన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాము. సో, వాటికి ట్రీట్మెంట్ కంపల్సరీ థైరాయిడ్ సప్లిమెంటేషన్ అవసరం లేదండి. ఎందుకంటే ఈ మన థైరాయిడ్ గ్రంథి T3 అండ్ T4 మెయిన్ హార్మోన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో, ఈ T3 అనేది యాక్టివ్ హార్మోన్ అనమాట. T3 20% మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది థైరాయిడ్ గ్రంథి నుంచి. మిగతా 80% T4. సో, T4 అనేది ఇనాక్టివ్ హార్మోన్ విచ్ కన్వర్ట్స్ ఇంటూ T3 యాక్టివ్ హార్మోన్ బై డీఐయోడినేజ్ ఎంజైమ్. సో, ఈ ఎంజైమ్‌కి కొన్ని మెటీరియల్స్ కావాలి. సో, ఆ మెటీరియల్స్‌ని మనము అంటే మినరల్స్‌ని సప్లిమెంట్ చేస్తే ఈ సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజంని రివర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలేనియం. సెలేనియం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సెలేనియం రిచ్‌గా మనకి చికెన్, పౌల్ట్రీ, ఇంకా ఎగ్స్, ఫిష్, ఇంకా బ్రెజిల్ నట్స్ అండ్ సీడ్స్, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ సెలెనియంతో పాటు విటమిన్ బి1, థైమిన్, పాంటోథెనిక్ యాసిడ్, నియాసిన్, రైబోఫ్లావిన్ ఇవి కూడా సప్లిమెంటేషన్ చేస్తే ఈ T4 కన్వర్షన్ టు T3 ఫాస్ట్‌గా అవ్వొచ్చనమాట. అండ్ వీ కెన్ సీ ఎ రివర్సల్ ఆఫ్ సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం. అన్నెసెసరీలీ వీ కెన్ అవాయిడ్ సప్లిమెంటింగ్ థైరాక్సిన్. థాంక్ యూ.